Hi friends, hello. This is an unboxing review of our new fridge, 253 liters of Samsung 3-star rating తో ఉన్న ఫ్రిడ్జ్ మేము రీసెంట్గా తీసుకున్నాం. జస్ట్ 1 day బ్యాక్ తీసుకున్నాం. యాక్చువల్లీ మేము దీని యొక్క ఏమంటారు అన్బాక్సింగే చూపిద్దాం అనుకున్నాం, బట్ లేట్ నైట్ చాలా లేట్ అయిపోయింది మాకు ఫ్రిడ్జ్ డెలివరీ అయ్యేసరికి. ఆ టైంలో అన్బాక్సింగ్ వీడియో అంటే మాకు కుదరలేదు. దిస్ ఇస్ అవర్ న్యూ ఫ్రిడ్జ్ అండ్ మేము ఏంటంటే కొంచెం సెంటిమెంట్ కాబట్టి కొంచెం పూజ అదంతా చేసాము. దీని యొక్క డీటెయిల్స్ అంటే ఎవరైతే నెక్స్ట్ కొనాలి అనుకున్న వాళ్ళకి దీని యొక్క ఫీచర్స్ అండ్ దీని వర్కింగ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఫ్రిడ్జ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది కన్వర్టబుల్ ఫ్రీజర్ అనమాట. అంటే మన యొక్క ఫ్రిడ్జ్ అదే ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ రెండింటికి టెంపరేచర్ మన అంటే లోపలికి వెళ్ళి ఓపెన్ చేసే ఫ్రిడ్జ్ లోపల నుంచి మనం సెట్టింగ్స్ అనేది చేసుకోకుండా ఆటోమేటిక్గా మనం బయట నుంచే దీనిపైన ఇక్కడ టచ్ ప్యాడ్ ఒకటి చూస్తున్నారు కదా, ఈ టచ్ ప్యాడ్తో మనం లోపల ఉన్న ఆపరేషన్స్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫ్రిడ్జ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని మనం సేమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ కింద ఫ్రిడ్జ్ ఓవర్లోడ్ అయిపోయింది, వెజిటబుల్స్ కానీ ఏమైనా ఫుల్ అయిపోయాయి, సో మనం ఏంటంటే వీటన్నిటిని మళ్ళీ పెట్టుకోవడానికి సపరేట్గా స్పేస్ కావాలి అనుకున్నప్పుడు పైన మన ఫ్రీజర్ని మనము మన ఫ్రిడ్జ్కి అకార్డింగ్గా టెంపరేచర్ సెట్ చేసుకొని మన వాటర్ బాటిల్స్ కానీ మిల్క్ కానీ ఏదైనా కానీ మనం పైన కూడా పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇప్పుడు మనం వస్తే ఇక్కడ ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ యొక్క మెయిన్ ఏంటంటే మనకి సామ్సంగ్ అండి కంపెనీ వచ్చేసి 3-star రేటింగ్, అది 2021 మోడల్ అనమాట. మనకి రిఫ్రిజిరేటర్ యొక్క అంటే యాక్చువల్ మనకి ఏంటంటే యూనిట్ ఎంతవరకు పవర్ ఛార్జ్ అవుతుంది అంటే మనకి 4 to 5 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది. మనకి మంత్లీ అరౌండ్ 195 నుంచి 200 కన్నా ఎక్కువ అయితే మనకి దీనికి ఛార్జ్ అవ్వదు. అండ్ ఇది 10 years వారంటీతో వస్తుంది. అండ్ ఏంటంటే కనెక్ట్ ఇన్వర్టర్ మనకి ఒకవేళ ఇన్వర్టర్ ఏదైనా కన్వర్ట్ చేసుకున్నా కూడా పవర్ కూడా చాలా తక్కువ ఇది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్ అంటే ఏంటంటే స్టెబిలైజర్ ఫ్రీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో దీని యొక్క అంటే సపరేట్గా మనం ఒక స్టెబిలైజర్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దీన్ని అంటే ఒక 100 to 300 watts వరకు ఆటోమేటిక్ పవర్ ఏదైతే ఉంటుందో స్టెబిలైజర్ ఇది యూస్ చేసుకుంటుంది అనమాట. అండ్ 21 years ఆఫ్ రిలయబిలిటీ టెస్ట్ బై వీడీ అంటే 21 years వరకు బయట టెస్ట్ చేసి దీన్ని ప్రోడక్ట్ని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఇప్పుడు మనం ఈ ప్యాడ్లోకి అంటే ఈ డయల్ ప్యాడ్లోకి వస్తే ఇది అక్కడ యాక్చువల్గా మనకి 3 different పాయింట్స్ ఉన్నాయి, 3 different బెనిఫిట్స్ ఇక్కడ చూపిస్తున్నారు. సో మీరు యాక్చువల్గా చూస్తే ఇక్కడ చూడండి 3 points అంటే ఇక్కడ ఒక 2 lights వెలుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ లైట్ వెలుగుతుంది కదండి, ఇది ఏంటంటే ఇది ఫ్రీజర్ది. అంటే ఈ పైన ఫ్రీజర్ దాని యొక్క సెట్టింగ్స్ మనం దీంట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ అంటే ఫ్రీజర్ యొక్క 2 టెంపరేచర్స్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవడం ఎలా అనేది దీంట్లో ఉంటుంది. నేను మీకు దీని యొక్క ప్రతి ఒక్క సపరేట్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అని. ఫ్రిడ్జ్ అండ్ పవర్ కూల్ అంటే కింద యొక్క ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్స్ని ఎలా సెట్ చేసుకుంటారు అనేది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రీజర్ ఏదైతే ఉందో ఆ ఫ్రీజర్ యొక్క టెంపరేచర్ అంటే మనం ఇది ఏం లేదు, ఇక్కడ జస్ట్ టచ్ ప్యాడ్ ఉంది కదండి, ఈ టచ్ ప్యాడ్ని జస్ట్ మీరు ఒక్కసారి నార్మల్గా ఇలా టచ్ చేస్తే చాలు, ప్రెస్ చేసిన మన టెంపరేచర్ -15, -17, -19, -21 ఇలా మనం సెట్టింగ్స్ చేసేసుకోవచ్చు. అంటే దీంట్లో మళ్ళీ ఐడియల్ టెంపరేచర్ ఏంటంటే 19 degrees Centigrade అనేది ఐడియల్ టెంపరేచర్. చూసారా ఇక్కడ లైట్ వెలుగుతుంది. అండ్ ఇక్కడ ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ దీనికి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ పార్ట్ సేమ్, ఇది కూడా అంతే సేమ్. ఈ బటన్ ఏదైతే ప్రెస్ చేస్తుంటే దాని టెంపరేచర్ అనేది మనకి 5 degrees, 7 degrees, 3 degrees దాని అకార్డింగ్. దీంట్లో ఐడియల్ టెంపరేచర్స్ 3 degrees Centigrade వస్తుంది. అండ్ ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ దీన్ని అసలు మెయిన్ మనకి ఫ్రిడ్జ్ యొక్క మెయిన్ బెనిఫిటే ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్. దీని బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇదే అంటే బటన్ని 3 seconds కంటిన్యూస్గా మనం 3 seconds హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. మీరు అంటే లైక్ అబ్జర్వ్ చేశారు కదా, చూడండి ఇక్కడ ఈ లైట్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ 2 ఒకే టెంపరేచర్లోకి కన్వర్ట్ అయ్యాయి అని అర్థం అనమాట. అంటే మనకి ఇంకా పైన కూడా మనం ఏదైనా కింద ఓవర్లోడ్ అయిపోయినా మనం పైన కూడా మన వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ వాటర్ బాటిల్స్ అనేవి మనం పైన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది వద్దు అనుకుంటే దీని సేమ్ లైక్ లాంగ్ ప్రెస్ 3 seconds మనం చేసామనుకోండి ఆటోమేటిక్గా ఆప్షన్ వెళ్ళిపోతుంది. మనం అంటే మన ఇష్టమైన సెట్టింగ్స్లోకి మనం చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్గా మళ్ళీ ఈ 3 ఆప్షన్స్కి 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రీజర్ ఉంది, సేమ్ దీన్ని 3 seconds మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి
యా, ఇక్కడ ఒక లైట్ వెలిగింది చూసారా, అంటే ఈ ఫ్రిడ్జ్ టాప్ మోస్ట్ అంటే హైయెస్ట్ డిగ్రీస్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనమాట. అంటే మనం ఇంకా ఇవి పాయింట్స్ని మనము సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా హైయెస్ట్ టెంపరేచర్ హైయెస్ట్ కూలింగ్ పాయింట్కి ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అది ఒకవేళ వద్దు అనుకుంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసేసేయండి, మనకు అది కూలింగ్ ఆ పాయింట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే ఫ్రిడ్జ్, సేమ్ దీన్ని కూడా మనం అలాగే లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, కింద ఈ ఫ్రిడ్జ్ యొక్క కింద అంటే మన ఫ్రిడ్జ్ ఎలాగో ఫ్రీజర్ చేస్తామో సేమ్ అలాగే దానిలాగే ఈ కింద ఫ్రిడ్జ్ యొక్క కూలింగ్ కూడా హైయెస్ట్ టెంపరేచర్కి వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఒకవేళ వద్దు అనుకుంటే లాంగ్ ప్రెస్ చేయండి, మనకి ఏదైతే ఉందో ఆ లైట్ వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సేమ్ మనకి మధ్యలో బటన్ లైట్ వెలుగుతుంది, అంటే ఇవి రెండు అకార్డింగ్గా పైన ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ రెండు ఒకటే టెంపరేచర్లో ఉన్నట్టు. అండ్ ఇది మనకి యాక్చువల్గా ఈ రెండింటికి ఒక ఐడియల్ టెంపరేచర్ వచ్చేసి 19 degrees అండి, ఇదేమో 3 degrees సెంటిగ్రేడ్స్. ఇది ఒక అవుటర్ ఫీచర్స్ యొక్క బెనిఫిట్స్ నేను మీకు చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉన్నాయో, ఫ్రిడ్జ్ లోపల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో అవి చూస్తాము. ఒక నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము నేను నైటే దీన్ని స్టార్ట్ చేసాము, సో కొంచెం కూలింగ్ అలా ఉంది. సో ఫాస్ట్గా నేను మీకు చెప్పేస్తాను దీని బెనిఫిట్స్, ఎందుకంటే మళ్ళీ కూలింగ్ పోతుంది. అండ్ మనకి చెప్పాను కదండి, ఇది సేమ్ కన్వర్టబుల్ ఫ్రీజర్. ఈ ఫ్రీజర్ యొక్క మనకి ఇది ఇచ్చారు, మనకు కావాలనుకుంటే ఇది వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే. అండ్ మనకి ఇది వచ్చేసి ఐస్ బాక్స్, మూవబుల్ ఐస్ మేకర్ అండి, దీన్ని మనం తీసేసుకోవచ్చు. అండ్ ఇది తీసేసి మనము దీంట్లో హెవీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలి అనుకున్న మన మిల్క్ కానీ వాటర్ బాటిల్స్ ఇంకేమైనా పెట్టుకోవాలి అనుకున్న వెజిటబుల్స్ కానీ ఏవైనా దీంట్లో పెట్టేసుకోవచ్చు, బయట మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిసారి ఐస్ అయిపోయిన తర్వాత కూలింగ్ అయిపోయాక ఐస్ని మనం తీసుకోవడానికి ఇది డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పాయింట్ని ఇలా తిప్పేశారనుకోండి, అంటే చూడండి ఐస్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఐస్ మొత్తం కింద బాక్స్లోకి మూవబుల్ దీంట్లోకి వచ్చేస్తుంది, ఈ ట్రేలోకి. సో మనం ఆటోమేటిక్గా ఈ ట్రే ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. అంటే మనం టోటల్గా ఇదంతా తీసి ఐస్ని తీసుకొని మళ్ళీ పెట్టడం అదంతా అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది చూడండి ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా చాలా స్పేస్ ఉందండి. ఫ్రిడ్జ్ అయితే మేము ఫస్ట్ చూసినప్పుడు అంత అనిపించలేదు, బట్ ఇంటికి తీసుకొచ్చాక నేను క్లారిటీగా మొత్తం చూసాక నాకైతే చాలా స్పేస్ అనిపించింది. అండ్ పైన కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే మన కూల్ టెంపరేచర్ అంతా మనం బయటనే సెట్టింగ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కింద ఫ్రిడ్జ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. అంటే మేము ఆల్రెడీ కొంచెం ఫిల్ చేసేసాము, డోంట్ మైండ్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్గా ఇక్కడ చూడండి, ఇలా మనకి ఇంతకుముందు ఏంటంటే మనం జస్ట్ డ్రాగ్ చేసేవాళ్ళం ఇంతకుముందు ఫ్రిడ్జ్లో, ఇప్పుడు ఇది సపరేట్గా మనకి ఇలా అవుతుంది అనమాట. అండ్ దీని కవరింగ్ కూడా ఉంటుంది, దీంట్లో మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇవి కూడా చూడండి, ఈ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయి చాలా మంచి స్లైడబుల్ అనమాట. మనకు అసలు అంటే జారిపోతాయి పడిపోతుంది అని కూడా అవసరం లేదు, మంచి ఫ్రేమింగ్ ఇచ్చారు ఇక్కడ చూడండి. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి, మనకి కిందికి వెళ్తే అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి యాక్చువల్లీ మీకు కనిపిస్తుంటుంది అక్కడ డియోడరైజింగ్ ఫిల్టర్ అని. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ ఫ్రిడ్జ్ లోపల ఏదైనా ఎక్సెస్ ఆర్డర్ కానీ స్మెల్ ఇంకేదైనా సపరేట్ స్మెల్ ఏదైనా వస్తున్నా ఆ ఎక్సెస్ స్మెల్ని ఆటోమేటిక్గా అది బయటికి పంపించేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఫ్రిడ్జ్లో ఎప్పుడు మంచి ఒక కాన్స్టాంట్ స్మెల్, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క ఫ్రూట్స్ కానీ కొంచెం డిఫరెంట్, అలాంటి స్మెల్ అంతా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బిగ్ బాక్స్ అండి, అంటే దీంట్లో మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏదైనా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చి చాలా స్పేసియస్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద బాటిల్స్, అంటే చాలా పెద్ద పెద్ద బాటిల్స్ కానీ లేకపోతే ఏమైనా ఎక్కువ అంటే పొడవుగా ఉన్నవి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్. అండ్ ఎగ్స్ కోసం ఎగ్స్ ట్రేస్, కింద ఇక్కడ చిన్న బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి చిన్నవి. అండ్ మనకు ఓవరాల్గా ఇది లుక్ అండి. అండ్ మనకి ఏంటంటే పైన ఎల్ఈడి లైటింగ్ ఒకటి ఇచ్చారు, అంటే మనకి ఫ్రీజర్లో ఆప్షన్ లేదు, ఫ్రిడ్జ్లో మాత్రం ఈ లైటింగ్ అయితే ఇచ్చారు. అంటే చాలా వరకు ఎనఫ్ మనకి ఈ లైటింగ్తో మనకి ఫ్రిడ్జ్ అంతా మనం చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మనకి ఓవరాల్గా దీని లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఫ్రిడ్జ్ యొక్క లుక్. మాకైతే చాలా బాగా నచ్చింది, మేము మా ఫ్రెండ్స్కి చాలా మంది కూడా చూపించాం, వాళ్ళు కూడా చాలా బాగుంది అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఒకవేళ నేను చేసిన ఈ వీడియో కానీ నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్తో మీకంటూ ఏమైనా యూస్ఫుల్, అంటే నెక్స్ట్ మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అని అనిపిస్తే డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గురూస్ వరల్డ్.